ప్రస్తుతం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ దేశాలకి యుద్ధంలో పాల్గొనకపోయినా సంక్షోభం ఎదురవుతుంది. దక్షిణ కొరియాకు వచ్చేప్పటికి 64.7% హీలియం ఖతార్ నుంచి వస్తుంది. అది కాస్త ఇప్పుడు ఆగిపోయి శాంసంగు, ఎస్కే హైనిక్స్ ఫ్యాబ్స్ లాంటి సంస్థలకి మిగులున్నటువంటి హీలియం వాడుకుంటున్నాయి. రేపు పొద్దున ఆ సంస్థలు ఎలా నడుస్తాయి అనేది డౌట్. తైవాన్కి వచ్చేటప్పటికి టీఎస్ఎంసి 18% గ్లోబల్ చిప్స్ తయారు చేసే సంస్థ కాస్త సంక్షోభంలో పడింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్కి ఇబ్బంది. జపాన్ వచ్చేటప్పటికి మేజర్ చిప్ ఫ్యాబ్, ఎంఆర్ఐ మ్యానుఫ్యాక్చరర్ హబ్ దెబ్బతినే పరిస్థితుంది. వీళ్ళు ఖతార్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మెటీరియల్ 60 రోజులకి సరిపడితే ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అన్న భయం ఉంది. సింగపూర్ వాళ్ళకి రీజనల్ సెమీ కండక్టర్ హబ్ సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చింది. హెవీ ఖతార్ హీలియం మీదన డిపెండ్ అయినటువంటి సంస్థ ఇది సైంటిఫిక్ అమెరికన్ సంస్థ నడిపేది. ఇండియాకు వచ్చేటప్పటికి హీలియం ఇంపాక్ట్ అనేది మన ఎంఆర్ఐ మిషన్స్కి హాస్పిటల్స్తో ప్రాబ్లం. ఎంఆర్ఐ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. ఎంఆర్ఐ మిషన్స్ జర్మనీకి వచ్చేటప్పటికి లిండే హెచ్క్యూ మేజర్ ఇండస్ట్రియల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్కి హీలియం స్పాట్ ప్రైసెస్ 100% పెంచి భారం ప్రజల మీద రుద్దే పరిస్థితి వచ్చింది. అమెరికాకు వచ్చేటు ఫెడరల్ హీలియం రిజర్వులు తగ్గిపోతున్నాయి. ఏళ్ల కొద్దీ మళ్ళీ సంక్షోభంలో పడే పరిస్థితి. యుఎస్ చిప్స్ సంస్థలైనటువంటి ఇప్పుడు సంక్షోభంలో పడే పరిస్థితి. హెచ్పి, డెల్లు, లెనోవా మేము సంక్షోభంలో పడతాం, ఇప్పటికే 15-20% ధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తున్నాయని చెప్తున్నాయి. ఇకపోతే బ్రిటన్ ఎన్హెచ్ఎస్ హాస్పిటల్స్ ఎంఆర్ఐ మిషన్స్ ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి. ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఎయిర్ లిక్విడిట్ సంక్షోభంలో పడే పరిస్థితి. చైనా వచ్చేటప్పటికి హీలియంకి సంబంధించిన ఇంపాక్ట్తో చిప్కి సంబంధించిన సంస్థలు, ఎంఆర్ఐకి సంబంధించిన తయారీ సంస్థలు ఇవన్నీ సంక్షోభంలో పడే పరిస్థితుంది. ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ద ఫ్యూ ఆల్టర్నేటివ్స్ హీలియం ప్రొడక్షన్ ఫ్రమ్ అమాడియస్ బేసిన్ వాళ్ళ దగ్గర ఉంది. బట్ అది ఖతార్ గ్యాప్ని ఫిల్ చేసే అంత స్థాయిలో లేదు. ఖతార్ వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా పెద్ద సంక్షోభంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచం మొత్తానికి యుద్ధపు సంక్షోభం వెంటాడుతుంది.